కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ. మంత్రి లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్ష ప్రారంభించింది. పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నప్పటికీ ముందస్తు అనుమతులతో శాంతియుతంగా చేస్తున్న తమ పోరాటం ఆగేది లేదని ఆయన స్పష్టం చేసేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి కూడా చెల్లుతాయి అని ఆ జీవో ప్రకారమే ఎటువంటి రాత పరీక్షలు కూడా అవసరం లేదు వీళ్ళకి అని వారి సొంత వారికి ప్రయోజనం చేకూర్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోనే అర్హత కలిగినటువంటి ఎంతో మంది నిరుద్యోగులు అయ్యో రాత పరీక్షలు రాసి రాత పరీక్షల్లో నిష్ణాతంగా మేము తయారై ఉన్న వాళ్ళకి రాత పరీక్షలు పెట్టకుండా మీ ఇష్టానుసారం మీరు నామినేషన్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే మా జీవితాలు ఏమి కావాలి అని ఆ విద్యార్థులు ఎవరైతే ఆ పరీక్షకు తయారైనారో ఆ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకి గురైనటువంటి పరిస్థితి చూసాం. మరి ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, పార్టీలు ఏవైనా కావనండి, సమిష్టి బాధ్యతతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి వాళ్ళు చేయకూడని విధానంగా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పుడు శాసన మండలిలో సైతం మా శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, మేరిగ మురళి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి విధానం లోపభూయిష్టంగా ఉంది, ఇది అక్రమంగా జరిగినటువంటి ఈ విధానాన్ని మీరు వెంటనే రద్దు చేసి సరైన విధానంతో ఈ డిఎస్సి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందని వారు ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తినప్పటికీ నిష్ప్రయోజనమైందని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి ఎంతో మంది విద్యార్థులు, ఆశావహులు ఈ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించిన వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దగా పడినటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆ సోదరులందరికీ, ఆ సోదరులందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు దీనికోసం నిరీక్షించారో వారందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం తీసుకొని వారి కోసం ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ జరిగిన మోసాన్ని వివరిస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఎటువంటి ఇబ్బందులకి, ఎటువంటి అసాంఘిక చర్యలకి, ఎటువంటి అరాచకపు చర్యలకి తావు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రిలే నిరాహార దీక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని చెప్పి మనం చేస్తున్నాం. కూడా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును బాహాటంగా విమర్శించడం, లేకుంటే ధర్నాలు చేయటమో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వానికి కల్పించడమో చేయటం జరగలేదండి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దాదాపు 1 సంవత్సర కాలం మనం వేచి చూడాల్సిందే. వారు ఇస్తామన్న ఏ రకంగా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు, ఏ రకంగా వాళ్ళు ఇస్తున్నారు, ఈలోపు ఎవరు కూడా ఎటువంటి తొందరపాటు మాటలు మాట్లాడకూడదు, తొందరపాటు చర్యలు తీసుకోకూడదనే దాదాపు 1.5 సంవత్సర కాలం చూసిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఏవి కూడా వారు చెప్పిన విధానంలో అవి నెరవేర్చకపోవటంతో 1.5 సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తగు సూచనలు ఇవ్వటమే జరిగింది తప్ప వాళ్ళని హెచ్చరించడం కానీ
వాళ్ళని విమర్శించడం కానీ కూడా చేయలేదండి. అయ్యా మీరు ఇది చేస్తామన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, పలు రకాలుగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మీ దృష్టికే తీసుకొస్తున్నాం. దయచేసి వాటిని ప్రణాళికాబద్ధంగా మీరు అమలు చేయాలి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. ప్రశ్నిస్తూ మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం. అలాగే ఈరోజు డిఎస్సి పరీక్షలు అవకతవకలు జరిగినాయి కదా, కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.